ఇదిగో తీసుకోరా కాఫీ తాగు. ఇటివరా. సూపర్ రా కాఫీ. రే ప్రవీణ్, మన ఊర్లో ఒక కాఫీ కప్ వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఒక 30-50 రూపాయలు ఉంటుంది కదరా. ఈ ఒక్క కాఫీ ధర వచ్చేసి 250 రూపాయలు రా. ఏంటి, ఈ ఒక్క కాఫీ ధర వచ్చేసి 250 రూపాయలా? ఇక్కడికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులేరా వచ్చేది ఎక్కువ. ఇది ఒక విఐపి కాఫీ షాప్. ఇలాంటివి సిటీలో చాలా ఉన్నాయి. నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ వారానికి ఒక్కసారైనా ఇక్కడికి వస్తూ ఉంటాం రా కాఫీ తాగడానికి. నువ్వు ఈరోజు వచ్చావు కదా, అందుకే ఇక్కడికి పిలుచుకొని వచ్చాను రా నీకు. ఇందులో అంతగా ఏం కలుపుతారా? పాలు, పంచదార, కాఫీ పౌడర్. వారానికి ఒక్కసారైనా అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎలా తాగుతున్నారా ప్రవీణ్? ఏం లేదురా, నా పక్కనోడు అంత ఖర్చు పెట్టి తాగుతున్నాడు, నేను కూడా సంపాదిస్తున్నాను కదా, అందుకే అప్పుడప్పుడు వాడిలాగా నేను కూడా ఖర్చు పెడుతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైందిరా, నీ పక్కనోడు ఎలా బతికేస్తే నువ్వు కూడా వాడిలాగే అప్పుడప్పుడు అలా బతికేస్తున్నావు కదా. మీ నాన్న నీ గురించి నాకు ఊర్లో చెప్పాడురా, ప్రతి నెల వారికి ఎంతో కొద్దిగా డబ్బులు ఇచ్చేవాడివంట కదా. గత 3 నెలల నుంచి అస్సలు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదంట కదరా, ఏమైంది? రే ప్రవీణ్, పక్కనుండి చూసి వాడిలాగా అప్పుడప్పుడు బతకడంలో తప్పులేదురా, కానీ మన పరిస్థితులను చూసి మనలాగా బతకడమే మనకు మంచిదిరా. పక్కనుడిలాగా బతకడంలో తప్పులేదు, కానీ మీ పరిస్థితులను చూసి బతికితేనే మనకు మంచిది. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి.